హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ సోనీ. ఈరోజు మీ అందరి కోసం నేను ఫిష్ పులుసు చేసి చూపిస్తున్నాను. 3 కేజీల ఫిష్ తీసుకొని అది శుభ్రంగా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఏంటి ఉదయానికే వీడియో పెట్టేసింది అనుకుంటున్నారా? ఈరోజు బుధవారం కదా, మీరు చేసుకొని తినండి. ఇప్పుడు ఇందులో నేను ఉప్పు యాడ్ చేసుకున్నాను. ఫిష్కి సరిపడే అంత వేసుకున్నాను. నెక్స్ట్ పసుపు వేసుకున్నాను. పసుపు కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను, స్మెల్ వస్తుంది కదా అందుకనేసని. నెక్స్ట్ కారం ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. అది మొత్తం కలిపేసి 1 అవర్ పాటు అలా ఉంచేసాను, పక్కన పెట్టేశాను. ఫ్రిడ్జ్లో అదేం పెట్టుకోలేదు నేను. ఇప్పుడు ఒక ఆనియన్ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అందులో నా దగ్గర ఉండే స్పైసీ ఐటమ్స్లో ఒక్కొక్కటి యాడ్ చేసుకున్నాను. పచ్చిమిర్చి ఒక 5 తీసుకున్నాను. ఈ మిక్సీ జార్లో ఇప్పుడు 5 టమాటోస్ తీసుకున్నాను. ఆనియన్స్ ఒక 2 తీసుకున్నాను. స్పైసీ ఐటమ్స్ నా దగ్గర ఉండే వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. మిక్సీలో వేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. కొంచెం చింతపండు గుజ్జు తీసుకున్నాను. నెక్స్ట్ ఆ కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ మాత్రం ఎక్కువగానే వేసాను. హీట్ అయిన తర్వాత ఈ ఫిష్ ఫ్రై చేసుకున్నాను. లైట్గా చేసుకోండి, ఎక్కువగా ఫ్రై చేయొద్దు పులుసు కనుక. పీసులన్నీ ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఫ్రెండ్స్, మీ అందరికీ స్మాల్ రిక్వెస్ట్ చేస్తున్నాను. నా వీడియో చూసే వాళ్ళందరూ మీరు ఏ ఊరు నుండి చూస్తున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్. ఇప్పుడు అదే ఆయిల్లో ఆనియన్స్ వేసుకున్నాను, స్పైసీ ఐటమ్స్ వేసుకున్నాను. ఫ్రై అయ్యింది. ఫ్రై అయిన తర్వాత ఇందాక టమాటోస్ ఇవన్నీ పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాను కదా, అది ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసుకొని కలుపుకోవాలి, బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఇందులో చింతపండు గుజ్జు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కలుపుకునే తర్వాత బాగా మరగాలి. ఇది నాకు సాల్ట్ సరిపోలేదనేసి నేను కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేసుకున్నాను. కలుపుకొని ప్లేట్ పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ అలా ఉంచేసాను. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పులుసు బాగా మరిగిన తర్వాత ఇందులో ఇందాక ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ఫిష్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో బెల్లం కూడా నేను వేసుకున్నాను. బెల్లం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. పచ్చడికైనా పులుసుకైనా కొద్దిగా యాడ్ చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఇది బాగా దగ్గర పడింది అనమాట. ఇలా ఉంటే మనకి సరిపోతుంది పులుసు. ఇందులో ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేశాను. ఫస్ట్ పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా, అది ఇప్పుడు లాస్ట్లో యాడ్ చేశాను. ఇలా యాడ్ చేస్తే టేస్ట్ అండ్ ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది. ఇది మా అత్తగారి దగ్గర ఈ టిప్ నేను నేర్చుకున్నాను, మీరు ట్రై చేయండి. ఫైనలీ ఫిష్ పుల్స్ రెడీ టు ఈట్. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.